హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ముందుగా నేను ఒక 3 నుంచి 4 టమాటాలు, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నా. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కొద్దిగా పెద్దవైతే 4 తీసి సరిపోతుంది. వీటన్నింటి కూడా మనం చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దాంతోపాటుగా కొద్దిగా చింతపండు అయితే మనం తీసుకోవాలి ఇందులోకి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. నేను ఈ మొత్తాన్ని కూడా చిన్న ముక్కలుగా చేసానండి. చిన్న ముక్కలుగా చేయడం వల్ల సూప్ చాలా టేస్టీగా వస్తుందండి, ఎగ్ సూపు. ఇప్పుడు అదేవిధంగా టమాటాలు కూడా చాలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఎగ్ సూప్ అనేది చాలా బాగుంటుంది. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నా కర్రీ తగ్గ బౌల్ అయితే నేను తీసుకున్నా. బాగా హీట్ ఎక్కినాక దాంట్లోకి సుమారు 2 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. నా కర్రీకి అయితే ఇది సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ ఎగ్స్ అయితే పెట్టే కనుక ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. నాకైతే ఇది సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లోకి ముందుగా మనం చిన్న పీసులుగా చేసిన ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి. అదే 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తే కొద్దిగా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి కొద్దిగా పోపులు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, అదేవిధంగా కొద్దిగా పప్పు గింజలు కూడా ఇందులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇది స్టార్టింగ్లోనే వేయాలండి. ఈ మిక్సర్ మొత్తాన్ని కూడా ఒక 15 నిమిషాల వరకు అయితే స్లో మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలండి. చూశారు కదండి, రెడ్ కలర్ వచ్చింది. ఇలా రెడ్ కలర్ వచ్చినంత వరకు అయితే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చిన్న పీసులుగా చేసిన టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలతో పాటు మనం ఇతర ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. అవి సాల్ట్, అదేవిధంగా ఉప్పు, అన్నీ కూడా ఇదే టైంలో మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే అన్నిటి 2 టేబుల్ స్పూన్లు వేసి అన్నీ సరిపోతాయి. నేను ముందుగా కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకే అయితే సాల్ట్ యూజ్ చేశాను. అదే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. దాంతోపాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్సర్ని కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఈ మిక్సర్ మొత్తం పేస్ట్ అయిపోతుందండి. పేస్ట్ అయిపోయినంత కూడా ఉంచాలి. చూసారు కదండి, బాగా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ అయిపోయినంత వరకు ఉంచాలి. పేస్ట్ అయినాక దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండుని అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. పూర్తిగా టమాటా పేస్ట్ అయిన తర్వాత యాడ్ చేయాలండి. టమాటా యాడ్ అదేవిధంగా ముందుగా మనం ఉడకబెట్టుకున్నటువంటి 3 గుడ్లు కూడా ఇందులో ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి. ఈ 3 గుడ్లు లేదా 4 యూజ్ చేయొచ్చు. నేనైతే 3 యూజ్ చేస్తున్నాను. 3 లేదా 4 అయితే ఓకే. ఈ టమాటాలు సరిపోతాయి. నేను 3 గుడ్లకి బాయిల్ చేసి దాన్ని కొద్దిగా కత్తితో సగం వరకు కోయాలండి. సిజర్తో కానీ కత్తితో కానీ కొద్దిగా గంటు పెడితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మిక్సర్ మొత్తం కూడా ఒక 4 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఇది ఇంకా బాగా పేస్ట్ అవుతుందండి. పేస్ట్ అయినాక మనం చింతపండుని యాడ్ చేస్తే మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్టే.
మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు అయితే ఇందులో యాడ్ చేయాలి. 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు చింతపండు అయితే ఇటు సరిపోతుంది. నేనైతే 150 గ్రాముల వరకు యూజ్ చేశాను. మొత్తం అంతటిని కూడా ఇందులో వేసి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఇప్పుడైనా యాడ్ చేయొచ్చు, లేదా స్టార్టింగ్లోనే యాడ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చింతపండు మాత్రం ఇప్పుడే యాడ్ చేయాలి. ఈ మిక్సర్ని మొత్తాన్ని కూడా 15 నిమిషాల వరకు పులుపు వాసన పోయినంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ ఉంచితే మొత్తం అంతా బాయిల్ అయిపోతుంది. చింతపండు యొక్క పులుపు పోతుంది. అప్పుడైతే మ్యాక్సిమం కర్రీ 90% ఉడికిపోయినట్టేనండి. చూడండి మ్యాక్సిమం అయితే ఉడికిపోయింది. ఈ టైంలో చికెన్ మసాలా కానీ లేదంటే ఎగ్ మసాలా ఉంటుంది. ఆ ఎగ్ మసాలా నార్మల్ మసాలాని యూజ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసి దింపేస్తే అయిపోతుందండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.